హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవత బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో టికెట్ టు ఫినాలే కంటెండర్స్ అయితే ముగ్గురు అయ్యారు కదా. ఫస్ట్ రోహిణి, నెక్స్ట్ అవినాష్, నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అయితే ముగ్గురు కంటెండర్స్గా అయితే అయ్యారు. సో వీళ్ళ ముగ్గురు నుంచి చీఫ్ కంటెండర్ ఎవరు అయ్యారు, చీఫ్ కంటెండర్ ఎందుకు అవుతారు, సారీ, టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకున్నారు అంటే అవినాష్ అయితే గెలుచుకున్నారనమాట. సో హౌస్ లోపలికి శ్రీముఖిగా అయితే వచ్చారు. టికెట్ టు ఫినాలే అవినాష్కి అయితే ఇచ్చారు. ఇదైతే జరిగింది. అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే అండ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే గౌతమ్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. 31% ఓటింగ్తో అయితే ఉన్నారు. అండ్ గౌతమ్ పునర్నవి గౌతమ్ని సెలెక్ట్ చేశారు కదా, అంటే వీళ్ళు ఆడించడానికి టాస్క్కి సంబంధించింది. సో నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి పృథ్వీని అయితే సెలెక్ట్ చేశారు. సో టేస్టీ తేజాని సెలెక్ట్ చేస్తుంటే బాగుండేదేమో అని మీకు అనిపించిందా? టేస్టీ తేజాకి ఒకవేళ గౌతమ్ సెలెక్ట్ చేసి ఉంటే మళ్ళీ నాగార్జున గారు వచ్చేసి తర్వాత ఏమంటారు, మళ్ళీ మీరు నువ్వు ప్రేరణ ఎందుకు సేవ్ చేయలేదు, గ్రూపిజమా అన్నట్టుగా పాయింట్ ఎక్కడ అంటారు అనేసి కొంచెం అలా ఆలోచించేసి ప్రేరణని తీసుకున్నారేమో గౌతమ్ అని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ సెకండ్ ప్లేస్లో నిఖిల్ అయితే ఉన్నారు. విత్ 25% ఓటింగ్తో నిఖిల్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్లో అయితే నబిల్ ఉన్నారు. నిఖిల్ పోటీలో ఉండగా అవినాష్ ఎలా గెలిచారు అసలు అదైతే నెక్స్ట్ నాకు తెలియంగానే నేను ఇంకొక వీడియో అయితే పెడతానమాట. సో థర్డ్ ప్లేస్లో అయితే నబిల్ ఉన్నారు. నబిల్ వచ్చేసి ఎంత పర్సంటేజ్, 10% ఓటింగ్తో అయితే ఉన్నారు. ప్రేరణకి ఒక 8% ఓటింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ప్రేరణ అయితే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి మరీ తీసేశారు. ఆ విషయంలో బాధపడ్డారు. అండ్ అలా జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ అయితే ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్లో ఎవరున్నారు అంటే విష్ణుప్రియ అయితే ఉంది. సిక్స్త్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నారు. సెవెంత్ ప్లేస్, ఎయిత్ ప్లేస్ వీళ్ళందరికీ 7% ఓటింగే ఉంది. టేస్టీ తేజకి 7% ఓటింగ్ ఉంది. అండ్ ఇంకెవరు ఎవరు పృథ్వీకి కూడా 7% ఓటింగే ఉంది అనమాట. సో అవినాష్కి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నారు కాబట్టి 100% ఇతను అవినాష్ అయితే ఎలిమినేట్ అవ్వరు. అండ్ మిగిలిన ఇద్దరు ఇప్పుడు ఎవరు, పృథ్వీ అండ్ టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ, ఈ ముగ్గురులో ఎవరో ఒక డబల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరిలో పృథ్వీ అండ్ టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియలో ముగ్గురులో ఇద్దరైతే ఎవరో వెళ్ళిపోతారు. ఒక ఎలిమినేషన్ ఉన్నా, సింగిల్ ఎలిమినేషన్ ఉన్నా ఎవరో ఒకరైతే వెళ్ళిపోతారనమాట. పక్క డబల్ ఎలిమినేషనే ఉంటుంది. సో పృథ్వీ అండ్ టేస్టీ తేజ, పృథ్వీ ఆర్ విష్ణుప్రియ ఆర్ టేస్టీ తేజ, అలా అయితే ఉంటుందన్నమాట. ఈ ముగ్గురులో ఇద్దరైతే వెళ్ళిపోతారు ఈ వీక్. ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ అవినాష్కి ఎలాగో అదృష్టం ఈ సీజన్ మొత్తం ఇమ్యూనిటీ లభిస్తూనే ఉంది. స్టార్టింగ్ నుంచి తను ఫస్ట్ వచ్చినప్పుడే ఇమ్యూనిటీ గెలిచారు. గంగవ్వ వాళ్ళిద్దరు ఒక టాస్క్ ఆడేసి అప్పుడు ఇమ్యూనిటీ, నెక్స్ట్ హరితేజని స్వాప్ చేసి అప్పుడు ఇది చేసుకున్నారు. జైల్ నామినేషన్స్ అప్పుడు రోహిణి బయటికి తీసుకొచ్చి సేవ్ అయ్యారు. మెగా చీఫ్గా 2 times సేవ్ అయ్యారు. అండ్ ఇంకా ఎప్పుడు సేవ్ అయ్యారు, షీల్డ్ ఇచ్చేసి నబిల్ సేవ్ చేశారు. సో ఇప్పుడు 13th వీక్ బయట నుంచి నామినేట్ చేశారు కాబట్టి ఎక్స్ కంటెస్టెంట్స్ లోపల అప్పుడు 13th వీక్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం మనం అన్నట్టు వచ్చేసారు. ఈ వీక్ కూడా సేవ్ అయిపోయి టాప్ 5లో ఫస్ట్ హౌస్మేట్గా అయితే అడుగు పెడుతున్నారు అవినాష్. ఇది అప్డేట్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. బై బై.